నమస్తే, వీటీవీ ప్రేమ్కి స్వాగతం. కేసీఆర్ కుమార్తె ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీ పెడుతుంది అనుకున్నది అది కాస్త సాకారం అయిందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా మనం ఊహించినట్టుగానే తను పెట్టబోయేటువంటి పార్టీ పేరు టిఆర్ఎస్ అనే ఉంటుంది అని చెప్పని ప్రకటించడానికి ముందు కూడా నేను నిన్న కూడా సన్నిహితులతో కొంతమందితో అన్నాను. ఎందుకంటే టిఆర్ఎస్ అనేటువంటి ఒక సౌండ్ తెలంగాణ ఉద్యమకారుల్లో, తెలంగాణ ప్రజల్లో ఒక బలంగా నాటుకుపోయినటువంటి పేరది. అలాంటిది చాలా మంది బీఆర్ఎస్ గా మారిన తర్వాత, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక మంది అటు కేటీఆర్ తో కానీ, లేదు అంటే హరీష్ రావుతో గారు కానీ, కేసీఆర్ గారికి అయితే డైరెక్ట్ ఎవరు చెప్పేంత సాహసం చేయరు, కలిసే అవకాశం కూడా ఉండదు. వీళ్ళతో చాలా సార్లు జర్నలిస్టులతో సహా ప్రస్తావించారు, కానీ అది ఎక్కడ ఇదవల. సో కరెక్ట్ గా ఆ సెంటిమెంట్ ను పట్టుకుంది కవిత. అందుకనే తన పార్టీ పేరు టిఆర్ఎస్ అని చెప్పాను. అయితే ఆ చివర సమితి బదులు సేన అని ఇంకొంచెం ఫోర్స్ వచ్చేట్టుగా తగిలించింది. ఇది పార్టీ పేరు. ఇక తన ప్రసంగాన్ని చూసుకుంటే చాలా జాగ్రత్తగా కవిత ప్రసంగాన్ని అనలైజ్ చేస్తే తను ఏ బాటన వెళ్ళబోతోంది అనేది చాలా స్పష్టంగా ఎదుగుతుంది. పార్టీ పేరును ఒక రకంగా గ్రాప్ చేయటం మాత్రమే కాకుండా యావత్ బీఆర్ఎస్ పార్టీ యొక్క టోటల్ ఇమేజ్ ని, ఆ పార్టీ శ్రేణులు వాళ్ళందరి అభిమానాన్ని కూడా తను గ్రాప్ చేసేటువంటి దిశగానే తన ప్రసంగం సాగింది. అంటే టిఆర్ఎస్ అధినేత అయినటువంటి తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ని తను రెండు పార్శ్వాలుగా విభజించిందని చెప్పాలి. అంటే పూర్వరంగంలో కేసీఆర్ వేరు, ఇప్పుడు కేసీఆర్ వేరు. ఇప్పుడు ఈయన మారిన మనిషి, మరమనిషి, పైగా చుట్టూ తోడేళ్ల మధ్యలో ఆయన బందీ అయిపోయాడని చెప్పని ఆయన ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసేటువంటి విధంగా తన ప్రసంగం అంతా కూడా ఎక్కువగా తండ్రి మీదే ఎక్కువ పెడుతూ, బీఆర్ఎస్ మీదే ఎక్కువ పెడుతూ సాగింది తప్ప, నిశితంగా పరిశీలించినట్టయితే ఎక్కువ భాగం తన ప్రసంగం అంతా కూడా తన బీఆర్ఎస్ కి సంబంధించే సాగింది. తర్వాత మామూలుగా ఏంటంటే ఒక కర్కోటకుడని అదని ఒకే ఒక పదాన్ని రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, అది సింగిల్ గా కాంగ్రెస్ పార్టీలో అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించకుండా అలాంటి పరిపాలన సాగుతుంది అని మాత్రమే 2-3 సార్లు అందే తప్ప రేవంత్ రెడ్డి పేరు కూడా ఎక్కడ ప్రస్తావించాల. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలని, పరిపాలన వ్యవహార శైలిని కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు, దాని గురించి ప్రస్తావించలేదు. బీజేపీని మాత్రం చాలా ఘాటుగా విమర్శించింది. బీజేపీని విమర్శించే టైంలో మళ్ళీ ఒక తెలంగాణలో ఒక సెంటిమెంట్ రాజేయడం కోసం అని చెప్పని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 6 ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు మండలాలని తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి కలపాలి అనేటువంటి నినాదాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ నినాదం తెలంగాణ ఉద్యమ స్థాయిలో అది పెద్ద ఎత్తున రాజుకుంటుందంటే అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. కేవలం ఏంటంటే ఖమ్మం ప్రాంతంలో ఖమ్మం వాసులను ఆకర్షించడం వరకే ఆ నినాదం, ఒకవేళ తను గనక గట్టిగా దాని మీద పోరాటం చేస్తే అవుతుంది తప్ప అది తెలంగాణ సెంటిమెంట్ అంత ఆయుధంగా అయితే పనిచేయదనేది ఇక్కడ గమనించాలి. ఆ ప్రకారంగా ఆ వంకతో బీజేపీని కూడా తూర్పారబట్టింది. సో ఇటు బీజేపీని తూర్పారబట్టింది, ఎక్కువ శాతం బీఆర్ఎస్ ని తూర్పారబట్టింది. సింగిల్ గా మాత్రం రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించకుండా రేవంత్ రెడ్డిని లేదా ఆయన పరిపాలనని విమర్శించింది. ఇది మొత్తంగా సాగినటువంటి తన ప్రసంగం. అదే క్రమంలో తన యొక్క ఫార్ములా పంచసూత్ర పథకం అన్నట్టుగా 5 పాయింట్లను ప్రస్తావించింది. 5 పాయింట్లు కూడా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని ఈ రోజుకి కూడా అధికారం కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పనులు బాగా చేశాడని చాలా మంది నోట వినిపించడం, అధికారంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల వారు కూడా వచ్చి ఈ ఫార్ములాస్ 5 సూత్రాలకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కి సంబంధించి చాలా మంది స్టడీ చేసి కూడా వెళ్లారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటని. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో ప్రత్యేకంగా ఏవైతే తన మేనిఫెస్టోలో ప్రస్తావించాడో అదే 5 పాయింట్లు. అంటే విద్య, ఉచిత విద్య, తర్వాత వైద్యం తర్వాత రైతుల సంక్షేమం అంటే ఇటు విద్య, వైద్యం, రైతు సంక్షేమం, తర్వాత ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే సామాజిక, అది మామూలుగా సరే ప్రతి నాయకులు చెప్పేటువంటి ఇదే కాబట్టి తను కూడా సామాజిక న్యాయం గురించి కూడా ప్రస్తావించింది. తర్వాత
మహిళల గురించి కూడా ప్రస్తావించింది, మహిళా సంక్షేమం అని చెప్పని. సో ఇలా మొత్తంగా చూసుకున్నట్టయితే 5 పాయింట్ ఫార్ములా అనేటువంటి దాన్ని తను ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ప్రాధాన్యాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు తన యొక్క ప్రచారంలో ప్రధానంగా సంధించినటువంటి ఏంటి అన్నట్లయితే, ఇప్పుడు కవిత నోట వినిపించినటువంటి మాటలు ఏది, ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే ఫ్రీ మెడికల్, ఇది తర్వాత అగ్రికల్చర్ కి సంబంధించి ఫార్మర్స్ కి సంబంధించినటువంటి సంక్షేమం, అదే విధంగా ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యను కూడా ప్రస్తావిస్తూ సామాజిక న్యాయం అనేటువంటి దాంట్లో ఇటు మహిళా సంక్షేమం కావచ్చు, లేదా అణగారిన వర్గాలకు సంబంధించి సంక్షేమం కావచ్చు, ఏదేమైనా కూడా. సో ఈ 5 పాయింట్లు కూడా పూర్తిగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కానీ చాలా మంది కూడా ఈ 5 జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేశాడని చెప్పినటువంటి మాటలే. అంటే కొంతమంది తన వైసీపీతో విభేదించే వాళ్ళు సైతం అంతవరకు మాత్రం చాలా బాగా చేశారని చెప్పని. సో వాటిని ఒక రకంగా కవిత కూడా అడాప్ట్ చేసుకుందని చెప్పొచ్చు. నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. ఏదైనా సరే ఏ పార్టీలో ఉన్నటువంటి తర్వాత ఇంకొకటి కూడా ఏం చేసిందంటే, ప్రధానంగా తెలంగాణలో అణగారిన వర్గాలను అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో తన జెండా, అంటే రాష్ట్రం యొక్క కలరు కంప్లీట్ బ్లూ కలర్ లో పెట్టింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దళిత్ వీటికి సంబంధించి చాలా మంది వాళ్ళ జెండాలు కానీ వాళ్ళ ఇవి కానీ ఎక్కువగా బ్లూ కలర్ లోనే వాళ్ళు చూపిస్తుంటారు. సో బ్లూ కలర్ ని అడాప్ట్ చేసుకుని కన్షీరామ్ గురించి కూడా ప్రస్తావించింది, జస్ట్ టు అట్రాక్ట్ ది ఇది అనమాట. అందుకని చాలా ప్లాన్డ్ గా, డిజైన్డ్ గా తన ప్రసంగం సాగిందని చెప్పాలి. సో ఈ ప్రసంగంలో ఇంకా ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇళ్ళలకు గానే ఇది కాదన్న టైప్ లో కూడా తనకు తనే చెప్పుకుంది. ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు అయితే అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తాం, లోకల్ బాడీస్ లో కూడా అని చెప్పినటువంటి మాట. సరే, ఒక పార్టీ అనేటువంటిది ఒక మహిళ, అండ్ మోర్ ఓవర్ తనని ఫోకస్డ్ గా ఈ రాజకీయాల్లో ఇండిపెండెంట్ గా తను ఎంటర్ అయినప్పుడే తన యొక్క స్టైలు, బాడీ లాంగ్వేజ్ కూడా మార్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటు సుష్మా స్వరాజ్ లాగాని, లేదు తొలినాళ్లలో జయలలిత ఏ విధంగా అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ విధంగా తన హెయిర్ స్టైలు ఇవన్నీ కూడా మార్చి అటు సుష్మా స్వరాజ్ని ఇటు జయలలితని కూడా గుర్తుకు తెచ్చేటువంటి విధంగా తన యొక్క ఇది కూడా మార్చుకుందని చెప్పాలి. సో చూద్దాం, అంటే ఒక పార్టీ ఒక మహిళ పెట్టిన తర్వాత వెంటనే మనం ఏదో విమర్శలు, శాపనార్థాలు అలాంటివి కరెక్ట్ కాదు. తన యొక్క ప్రయాణం ఏ విధంగా సాగుతుంది అనేటువంటిది, తన వ్యూహం, ఎంతమంది కలిసి వస్తారు తనతో. అసలు ఇప్పుడు తెలంగాణలో ఒక స్పేస్ అయితే లేదు, కానీ ఆ స్పేస్ ని తను క్రియేట్ చేసుకోగలుగుతుందా తన శక్తి సామర్థ్యాలతో? ఎప్పుడు అవుతుందంటే బీఆర్ఎస్ ని డౌన్ చేయగలిగినప్పుడు ఆ స్పేస్ తను ఆక్యుపై చేయగలుగుతుంది. అంత శక్తి సామర్థ్యాలు, అంత స్థాయి రేపు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ధీటుగా నిలబడగలుగుతుందా లేదా అనేది ఇవన్నీ కూడా మనం మునుముందు చూడాల్సినటువంటి ఇది. సరే, ఏదేమైనా కూడా లెట్ us విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.